వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతికి స్వాగతం. మన సంస్థలో ప్రతిరోజు క్రమం తప్పకుండా డైలీ టెస్ట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మన గణిత్ స్టడీస్ యాప్లో ఎస్జిటి మిస్సైల్ అని చెప్పేసి ఒక మంచి టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరిగింది. ఎక్స్ట్రార్డినరీ బిట్స్ బేస్డ్ ఆన్ అకాడమీ నుంచే తీసుకున్నటువంటి బిట్స్ని అప్డేట్ వర్షన్లో తీసుకొస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ మనది. ఆ మిస్సైల్ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి, కొంతమంది శాంపుల్ చేయండి, ఎందుకంటే అన్లాక్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి కూడా మనం డైలీ టెస్ట్ అనేది మనం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఒకసారి చూడండి. ఎందుకని చెప్తున్నానంటే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, విశ్వసనీయ వర్గాలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల చివరి భాగంలో డిఎస్సి నోటిఫికేషన్ మనకు రాబోతున్నది. ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే మే నెల చివరి భాగంలో ఓకేనా డిఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభమవటం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఎవరైనా సరే ఆఫ్లైన్ రావాలి అని అనుకున్న వాళ్ళైతే ఓకేనా మన శ్రీ చైతన్య డిఎస్సి అనేటువంటి సంస్థ ఇప్పుడు మన తిరుపతిలో ఇది గుర్తించండి, హై క్వాలిటీ అనేది అందించడమే, క్వాలిటీ విత్ క్వాంటిటీతో కూడుకున్న విద్యా విధానాలు, మన ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యా విధానాలు మీకు బోధించడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది గమనించాలి. ఒక అంశం. ఇప్పుడు మనం విద్యార్థులు యాస్పిరెంట్స్గా మనం ఎలా చదవాలి అనే అంశాన్ని ఒక్క నిమిషంలో మాట్లాడాలి. సపోజ్ పేదరికం అనుకుందాం. పేదరికం మీద మనం యాజ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు ఎలా చదవాలి? పేదరికం అంటే ఇది కనీస అవసరాలైనటువంటి తిన్నాడికి తిండి, కట్టుకునేదానికి బట్ట, ఉండేదానికి వసతి, ఓకేనా తాగేదానికి నీళ్ళు, ఇలాంటి అవసరాలు కూడా లేని స్థితిని ఏమంటాం మనం? పేదరికం అంటాం. ఇప్పుడు ఈ పేదరికం మీద నియమించిన కమిటీలు ఉన్నారు, అవును కదా. సో టెండూల్కర్ కమిటీ ఉంది. ఇప్పుడు ఈ టెండూల్కర్ కమిటీ ప్రకారం పేదరికం అంటే ఏంటి అని అంటాడు. అదేవిధంగా భారతదేశంలో పేదరికం 2011-12 సంవత్సరానికి గాను పేదరికం యొక్క శాతం ఎంత అంటాడు? 21.9% అనే విషయాన్ని మనం చెప్పాలి. అదేవిధంగా ఓకేనా భారతదేశంలో ఎంతమంది పేదలు ఉన్నారు అంటాడు? 269.8 మిలియన్ మంది పేదలు ఉన్నారు 2011-12 యొక్క రిపోర్టు ప్రకారం. ఆ జనాభా ఎంత అంటాడు? పర్సంటేజ్ ఎంత అంటాడు? అదేవిధంగా 2011-12 సంవత్సరంలో భారతదేశంలో పేదవారి యొక్క గ్రామీణ ప్రాంతం యొక్క పేదవారి యొక్క శాతం ఎంత అని అంటాడు? ఏమన్నారు మనం? 25.7. మరి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఎంత అని అంటాడు? అప్పుడు ఏమన్నారు మనం? 13.7%. మరి 13.7% పట్టణాల్లో ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో 25.7% ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఎగ్జామినేషన్ భారతదేశంలో అధిక శాతంలో పేదరికం ఎక్కడ కలదని అంటాడు? గ్రామీణ ప్రాంతంలో కలదు. ఎక్కడ కలదు? గ్రామీణ ప్రాంతంలో కలదని. ఇట్లాంటి అంశాలు. ఇప్పుడు అదేవిధంగా భారతదేశంలో పేదరికాన్ని ప్రకటించేవారు ఎవరనంటే నీతి ఆయోగ్. ప్రస్తుతం ఉన్నదేమో నీతి ఆయోగ్, అంతకుముందేమో ప్రణాళిక సంఘం. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అన్న పదం అంటే నీతి ఆయోగ్ అని చెప్పాలి, లేదా భారతదేశంలో పేదరికాన్ని ప్రకటించేవారు ఎవరన్నా అనుకోండి, ప్లెయిన్గా ఉంది కాబట్టి కూర్చొని సో ప్రణాళిక సంఘం అనే అంశాన్ని అక్కడ మనం చెప్పాలి. ఒక అంశం అయితే ఇప్పుడు భారతదేశంలో పేదరికాన్ని ఎవరు లెక్కిస్తారు? ఎన్ఎస్ఎస్. ఇది గత మీకు మన బుక్ ప్రకారం ఎన్ఎస్ఎస్. ప్రస్తుతం అని పదం వాడితే ఎన్ఎస్ఓ అని పెట్టాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా పోసగుచ్చినట్టు ఒక దగ్గరకు మనం క్రోడీకరించుకోవాలి. ఇలాంటి అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ మన శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతిలో ఉన్నారు. ఓకేనా స్కూల్ అసిస్టెంట్ వారు కావచ్చు, ఎస్సిటి వారు కావచ్చు, మీకు ఖచ్చితంగా మేము మీ జాబులో మీ ఎన్నుముక్కలాగా ఉంటాం. మేము మీరు 100% విజేతలుగా మేము తోడ్పడతాం. మన ప్రత్యేక లక్ష్యాలు డైలీ టెస్ట్, అనుభవం కలిగినటువంటి వ్యక్తులను మనము ఏం చేస్తున్నాం? ఫ్యాకల్టీ ద్వారా మనం విద్యా బోధనను నేర్పిస్తున్నాం. వేలాది మందిని టీచర్లుగా తయారు చేసినటువంటి ద లెజెండరీ ఫ్యాకల్టీ అయినటువంటి మురళీ సార్ యొక్క ఆధ్వర్యంలో జాగ్రఫీని బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓకేనా ఎకానమీలో నిష్ణాతులైనటువంటి పెంచలే సార్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన శ్రీ చైతన్య డిఎస్సికి సందర్శించండి, డెమో ఏనండి, నచ్చినట్లయితే జాయిన్. ఓకే, థ్యాంక్ యూ.